ఇంకా చాలా మందిలో కామన్ ప్రాబ్లం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం సార్. అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు అందరిలో హెడేక్ లేదా మైగ్రేన్. యూజువల్గా మనం ఫోన్స్ వాడుతున్నాం, గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, ల్యాప్టాప్స్ మీద వర్క్ చేస్తున్నాం, అందరిలో కామన్ ప్రాబ్లం. బట్ మెయిన్ థింగ్ వచ్చి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అది టెంపరీ రిలీఫ్ని ఇస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు తగ్గట్లేదు? సో 20 years ఆఫ్ ఏజ్ లో టాబ్లెట్స్ తినేస్తున్నారు. నేను 10 రోజులు అంటే 10 టాబ్లెట్లు పర్ డే వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి మేడం. అంటే నిజంగా అంత అంత నొప్పిలో ఉంటారా పేషెంట్లు? నిజంగా నేను కూడా విన్నాను. వాళ్ళ వెంటే కంపల్సరీ బాంబ్ క్యారీ చేస్తారు, టాబ్లెట్స్ కంపల్సరీ క్యారీ చేస్తారు. అది కూడా గోడ తలను కొట్టుకుంటూ ఉంటారు, ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు, కట్లు కట్టేసుకుంటూ ఉంటారు తలకి చుట్టూరా. అండ్ చీకట్లో కూర్చుని ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు. సో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ వస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ పేషెంట్ నాకు డైలీ చెప్పేవి. హాయ్, ఐఎమ్ భార్గవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. మైగ్రేన్ వల్ల నేను సఫర్ అవుతున్నాను. సిన్స్ 5 years నుంచి సఫర్ అవుతున్నాను. విజయవాడలో చాలా హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అక్కడ నాకేం రిలీఫ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. లైక్ వామిటింగ్ సెన్సేషన్ రావడం, అది ఇంకా నాకు ఏం రిలీఫ్ అనిపించలేదు. ఇది ప్రాణ క్లినిక్ది నేను వీడియో ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూ చూసాను. సో అలా కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నాను మ్యామ్ది. ఫస్ట్ టైం రాంగ్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నాను అండ్ 15 minutes మించి పట్టలేదు. ఆ ఇంజెక్షన్స్ చేసిన తర్వాత నాకు 90% వరకు పెయిన్ రిలీఫ్ అయింది. ఇది నా ఫస్ట్ రివ్యూ అండ్ మ్యామ్కి థ్యాంక్ యూ చెప్దామనే వచ్చాను, లేకపోతే రాకపోయేదాన్ని. పెయిన్ ఇప్పుడైతే లేదు. నాలా ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు కూడా వచ్చి చెప్పించుకోండి అండ్ థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ ఏం చేశానంటే వినూత్నంగా కొత్తగా సో దీనికి సంబంధించిన నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను ఎగ్జామిన్ చేసుకుంటా పేషెంట్ రాగానే. సో అవి ఐడెంటిఫై చేసే పాయింట్స్ నేను స్కాన్ మెషిన్, అంటే మన ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీస్ని చూస్తాం కదా మనం, జెల్ రాసి స్కాన్, అలాంటి స్కాన్ మెషిన్స్లో ఆ నరాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వెళ్ళి ఎక్కడైతే వాపులు వస్తున్నాయో ఆ వాపు తగ్గించడానికి లోకల్ అనెస్టిక్ ద్వారా అండ్ కొన్ని చిన్న చుక్కలు ద్వారా ఈ పెయిన్ సైకిల్ అనేది తగ్గిస్తాను, బ్రేక్ చేస్తాను. దీని తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళ ట్రిగర్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి అవి నేను మాడిఫై చేస్తాను. నాతో పాటు ఇక్కడ పనిచేసేది ఒక డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్. డైటీషియన్ రోల్ ఏంటి, వీళ్ళకి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయి, అంటే అన్నీ మేము మందుల ద్వారానే తగ్గించాం, న్యాచురల్ విధాలుగా కూడా తగ్గించుకోవచ్చు. సో డైటీషియన్ అక్కడ రోల్ ప్లే చేస్తారు. అండ్ మోస్ట్లీ అన్ని హెడేక్స్ మైగ్రేన్ హెడేక్స్ ఉండవు. సో రకరకాల ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెన్నొప్పులు విపరీతంగా ఉంటాయి. చాలా మంది తెలియదు ఏంటంటే దీనికి లింక్ ఉంటుంది. సో దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటాం, ఆర్ క్లస్టర్ హెడేక్స్ అంటాం. కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, ముక్కులోంచి నీళ్లు కారిపోతాయి. సో ఎందుకు ఐడెంటిఫై చేసి అండ్ ఆ ఏరియాస్కి మజిల్స్ని స్ట్రెంథెన్ చేసామనుకోండి, ఈ మజిల్స్ అది ఫిజియోథెరపిస్ట్ స్పెసిఫిక్గా చూసి ఈ పేషెంట్కి కస్టమైజ్డ్గా చేస్తే దీనికి వచ్చే రిజల్ట్ మాకు చాలా బాగుందండి. చాలా మంది దీనివల్ల మందుల నుంచి బయటపడుతున్నారు. ద హోల్ పాయింట్ ఈస్ లైక్ వీళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన మందులు మనం స్టాప్ చేసేస్తున్నాం కదా, అడ్డకట్టేస్తున్నాం. ఎందుకు మీకు నొప్పి లేకపోతే మందు వేసుకోకర్లే కదా. సో ఎలా నొప్పి తగ్గించుకోవాలి ఏంటి, ప్రివెన్షన్ మీద కూడా నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను.